ఈరోజు మనం ఒక పురాతన కథను కొంచెం లోతుగా విశ్లేషించబోతున్నాం. 20 ఏళ్లపాటు సాగిన ఒక కఠినమైన అణచివేత. అవును, ఓడించడం అసాధ్యమనిపించే ఒక సైన్యం, దాన్ని కూల్చిన ఊహించని వ్యక్తుల గురించి ఈ కథ. అవును, మనం బైబిల్లోని న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఇది కేవలం ఒక యుద్ధం గురించిన కథ కాదు. కాదు, ఇది వ్యూహం, నాయకత్వం యొక్క విభిన్న రూపాలు మరియు మానవ మనస్తత్వం గురించి చెప్పే ఒక అద్భుతమైన కేస్ స్టడీ అన్నమాట. కరెక్ట్. మన లక్ష్యం ఈ కథలోని సంఘటనలను చెప్పడమే కాదు, వాటి వెనుక ఉన్న పాఠాలను అర్థం చేసుకోవడం. అప్పటి పరిస్థితుల్లో అసాధ్యమనిపించిన విజయం ఎలా సాధ్యమైంది? దెబోరా, బారాకు, యాయేలు ఈ ముగ్గురి పాత్రలు చాలా ముఖ్యం. అవును, వాళ్ళ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? సరే, ఇక విషయంలోకి వెళ్దాం. కథ మొదలయ్యే నాటికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా దారుణంగా. ఇశ్రాయేలీయులు 20 సంవత్సరాలుగా కెనాను రాజైన ఆబీను పాలనలో నలిగిపోతున్నారు. ఈ అణచివేతకు అసలు సూత్రధారి అతని సేనాధిపతి సీసెరా. అవును, ఇతనొక సాధారణ సైనికాధికారి కాదు. ఇక్కడే అసలు విషయముంది. సీసెరా దగ్గర 900 ఇనుప రథాలు ఉండేవి. 900? ఆ కాలంలో ఇనుపరథాలు అంటే? ఇప్పటి యుద్ధ ట్యాంకులతో సమానం కదా? సరిగ్గా చెప్పారు. అవి కేవలం రవాణా సాధనాలు కాదు, అవి సైకలాజికల్ వెపన్స్. మైదాన ప్రాంతాల్లో వాటి వేగానికి, బలానికి ఏ సైన్యం ఎదురు నిలవలేదు. ఆ శబ్దం, అవి రేపే దుమ్ము, వాటిని చూస్తేనే శత్రు సైనికుల ధైర్యం సగం చచ్చిపోతుందంటారు. నిజమే. అందుకే సీసెరా 10-20 ఏళ్లుగా ఎవ్వైకీ అందకుండా అజేయుడుగా ఉన్నాడు. అతని వ్యూహం కూడా చాలా సింపుల్. యుద్ధాన్ని ఎప్పుడూ విశాలమైన మైదానాల్లోకి లాగడం. కరెక్ట్. ఎందుకంటే అక్కడ అతని రథాలకు తిరుగులేదు. ఈ టెక్నాలజీ, ఈ వ్యూహం, ఇవి ఇశ్రాయేలీలను పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉంచాయి. 20 ఏళ్లు అంటే దాదాపు ఒక తరం మొత్తం ఆ భయంలోనే బ్రతికింది. ఇక భరించలేని స్థితిలో వాళ్లు దేవునికి మొరపెట్టుకున్నారు. ఇక్కడే మన కథలోని మొదటి ముఖ్య పాత్ర ప్రవేశిస్తుంది, దెబోరా. ఆమె ఒక ప్రవక్త్రి, ఒక న్యాయాధిపతి. మనం న్యాయాధిపతి అనే పదం వినగానే కోర్టు, కేసులు గుర్తుకొస్తాయి. కాని ఆ కాలంలో న్యాయాధిపతి అంటే అంతకంటే చాలా ఎక్కువ. అవును, వాళ్లు సైనిక నాయకులు, ఆధ్యాత్మిక మార్గదర్శకులు మరియు ప్రజలను ఐక్యపరిచే నాయకులు. దెబోరా ఆ అన్ని పాత్రల్ని పోషించింది. ముఖ్యంగా ఆ పితృస్వామ్య సమాజంలో ఒక మహిళ ఆ స్థాయికి చేరడమనేది అసాధారణం. ఆమె అధికారం కూడా ఒక సింహాసనం నుండి రాలేదు. ఆమె ఒక సరళ వృక్షం కింద కూర్చుని ప్రజలకు తీర్పు చెప్పేది. అంటే ప్రజలు ఆమె జ్ఞానాన్ని, ఆమె నాయకత్వాన్ని గుర్తించి స్వయంగా ఆమె దగ్గరకు వచ్చేవారన్నమాట. ఒకరోజు ఆమె బారాకు అనే సైనికాధికారిని పిలిపించింది. అవును, దేవుని నుండి వచ్చిన ఒక స్పష్టమైన ఆదేశాన్ని ఆమె బారాకుకు చెప్పింది. 10,000 మంది సైనికులను తీసుకుని తాబోరు కొండమీదకు వెళ్ళు. నేను సీసెరాను, అతని సైన్యాన్ని, అతని రథాలను కీషోను ఏటి దగ్గరకు రప్పించి నీ చేతికి అప్పగిస్తాను. ఇది ఒక సూటి అయిన స్పష్టమైన మిలిటరీ కమాండ్. ఇందులో దైవిక వాగ్దానం కూడా ఉంది. ఒక్క నిమిషం. దేవుడే స్వయంగా గెలుస్తావని హామీ ఇస్తున్నాడు. ఒక అనుభవజ్ఞుడైన సైన్యాధికారికి ఇంతకంటే ఏం కావాలి? కాని బారాకు స్పందన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అవును, నీవు నాతో వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే వెళ్లను అని దెబోరాతో అన్నాడు. ఇది నమ్మకం లేకపోవడమా, లేక మనం అర్థం చేసుకోలేని వేరే ఏదైనా వ్యూహం ఉందా? చాలామంది వ్యాఖ్యాతలు దీన్ని అతని భయంగా లేదా అవిశ్వాసంగా చూస్తారు. అది ఒక కోణం. సరే, కాని మరో కోణం కూడా ఉంది. ఆ కాలంలో ఒక ప్రవక్త ప్రత్యక్షంగా యుద్ధభూమిలో ఉండటమనేది దేవుని ఆమోదానికి, అండకు ఒక సజీవ చిహ్నం. అంటే బహుశా అతను, నేను ఒంటరిగా వెళ్తే సైనికులకు ధైర్యం రాదు, కాని దేవుని ప్రవక్త మనతో ఉంటే దేవుడే మన పక్షాన ఉన్నాడు అనే నమ్మకం వారిలో రెట్టింపవుతుంది. అది సైనికుల ధైర్యాన్ని పెంచే ఒక సైకలాజికల్ మూవ్ కూడా కావచ్చు. అవును, వ్యక్తిగత భయం కంటే ఒక వ్యూహాత్మక ఎత్తుగడ కావచ్చు. అదొక ఆసక్తికరమైన విశ్లేషణ. అయితే దెబోరా సమాధానం కథను పూర్తిగా మార్చేసింది. ఖచ్చితంగా ఆమె అతని షరతుకు ఒప్పుకుంది. సరే, నేను నీతో వస్తాను అని చెప్పింది. కాని ఒక మెలిక పెట్టింది. అవును, కాని ఈ యుద్ధంలో వచ్చే కీర్తి నీకు దక్కదు, ఎందుకంటే దేవుడు సీసెరాను ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు అని చెప్పింది. ఇది కేవలం కోపంతో అన్న మాట కాదు, ఇదొక ప్రవచనం. సరిగ్గా యుద్ధ ఫలితాన్ని, కీర్తి ఎవరికి వెళ్తుందో కూడా ఆమె ముందే ప్రకటించింది. బారాకు ఈ మాట వినికూడా వెనక్కి తగ్గలేదు. 10,000 మంది సైన్యాన్ని తీసుకుని తాబోరు కొండమీదకు వెళ్లాడు.
దెబోరా కూడా అతనితో ఉంది. ఈ విషయం సీసెరాకు తెలిసింది. వెంటనే అతను తన 900 ఇనుప రథాలను, తన పూర్తి సైన్యాన్ని కీషోను వాగు దగ్గరి మైదానంలో మోహరించాడు. అతని దృష్టిలో ఇది చెక్మేట్. అవును, సీసెరా వ్యూహం సరైనదే. ఇశ్రాయేలీలు కొండమీదున్నారు, అతను మైదానంలో ఉన్నాడు. వాళ్లు కిందకి దిగితే అతని రథాలు వాళ్లని సులభంగా నలిపివేయగలవు. వాళ్లు కిందకి దిగకపోతే అతను వాళ్లను ముట్టడించి ఓడించగలడు. ఎలా చూసినా గెలుపు తనదేనని అతను భావించాడు. అతను వాళ్ల వ్యూహాన్ని తక్కువ అంచనా వేశాడు. సీసెరా తన 900 రథాలతో మైదానంలో సిద్ధంగా ఉన్నాడు. ఏ సైన్యాధికారికైనా అది భయం పుట్టించే దృశ్యం. బహుశా బారకు కొండ దిగడానికి సంకోచిస్తున్నాడేమో. అక్కడే దెబోరా నాయకత్వం మళ్లీ కనిపిస్తుంది. అవును కదా. ఆమె సరైన క్షణంలో అతన్ని ప్రేరేపించింది. లెమ్ము, ఇదే దేవుడు సీసెరాను నీచేతికి అప్పగించిన రోజు. దేవుడే నీకు ముందుగా వెళ్తున్నాడు అని చెప్పింది. ఆ మాటలతో బారాకు, అతని సైన్యం కొండ దిగి మైదానం వైపు దూసుకెళ్లారు. ఇక్కడే యుద్ధం ఒక అనూహ్యమైన మలుపు తీసుకుంది. అది కేవలం సైనికుల మధ్య జరిగిన పోరాటం కాదు. గ్రంథం ప్రకారం దేవుడు సీసెరా సైన్యంలో కలవరం పుట్టించాడు. ఆ కలవరమంటే ఏమిటి? చాలామంది బైబిల్ పండితులు, చరిత్రకారులు దీని వెనుక ఉన్న సహజమైన కారణాలను విశ్లేషిస్తారు. అంటే కీషోను నది ఆ ప్రాంతంలో వర్షాకాలంలో ఆకస్మికంగా భయంకరంగా పొంగుతుంది. బహుశా ఆ రోజు ఆకస్మికంగా కుండపోత వర్షం కురిసుండవచ్చు. ఓ, దానితో సీసెరా బలంగా భావించిన మైదానం మొత్తం బురదగా మారిపోయింది. అతని బరువైన ఇనుప రథాలు ఆ బురదలో కూరుకుపోయాయి. వావ్! అంటే సీసెరా యొక్క అతిపెద్ద బలమే అతని అతిపెద్ద బలహీనతగా మారిపోయింది. ఖచ్చితంగా. అతని ట్యాంకులు బురదల చిక్కుకుపోయినట్టయింది. అతని వేగం, బలం మొత్తం సున్నా అయిపోయింది. వాతావరణాన్ని, భౌగోళిక పరిస్థితిని వాళ్లు ఆయుధంగా వాడారు. అవును, తేలికపాటి ఆయుధాలున్న ఇజ్రాయేలీయుల సైనికులు బురదలో కదలగలిగారు. కాని రథాలు కదలలేకపోయాయి ఆ గందరగోళంలో. అజేయుడైన సేనాధిపతి సీసెరా తన సైన్యాన్ని, తన అధికారాన్ని, తన రథాన్ని వదిలేసి ప్రాణభయంతో కాలినడకన పారిపోయాడు. ఇది అతని సైన్యానికి ఎంత పెద్ద అవమానం. వారి నాయకుడే వారిని వదిలేసి పారిపోయాడు. బారాకు సైన్యం వారిని పూర్తిగా ఓడించింది. ఒక్కరుగూడా మిగలకుండా అందరినీ చంపేశారు. కాని అసలు కథ ఇక్కడితో అయిపోలేదు. లేదు, పారిపోతున్న సీసెరా వైపు మళ్ళింది. అవును, కథ ఇప్పుడు ఒక యుద్ధభూమి నుండి ఒక గుడారంలోకి మారుతుంది. సీసెరా కయ్యినీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారానికి పారిపోయాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన రాజకీయ నేపథ్యాన్ని గమనించాలి. సీసెరా రాజైన యాబీనుకు, హెబెరు వంశానికి మధ్య ఒక శాంతి ఒప్పందం ఉంది. అంటే వాళ్లు మిత్రులు. అవును. అందుకే సీసెరా అది తనకు సురక్షితమైన ఆశ్రయమని భావించాడు. అతను గుడారం దగ్గరికి రాగానే యాయేలు బయటకు వచ్చి అతనికి స్వాగతం పలికింది. నా ఏలినవాడా, భయపడకు, లోపలికి రా అని చెప్పింది. అతనికి ఒక దుప్పటి కప్పి, దాహం వేస్తుందంటే నీళ్లు కాకుండా పాలు ఇచ్చింది. ఆ కాలపు ఆతిథ్య సంప్రదాయంలో పాలు ఇవ్వడమనేది నీళ్లు ఇవ్వడం కంటే ఎక్కువ గౌరవానికి చిహ్నం కదా. ఖచ్చితంగా. ఆమె అతనికి పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు, అతన్ని గౌరవిస్తున్నట్లు నటించింది. ఆమె ప్రవర్తనలో ఏమాత్రం అనుమానం రాలేదు. ఆమె అతన్ని పూర్తిగా నమ్మించింది. అలిసిపోయి భయంతో ఉన్న సీసెరా ఆమెను నమ్మాడు. ఎవరైనా వచ్చి అడిగితే ఇక్కడ ఎవరూ లేరని చెప్పు అని ఆమెకు చెప్పి గాఢనిద్రలోకి జారుకున్నాడు. ఇక్కడి నుండి కథ చాలా భయంకరంగా, ఊహించని విధంగా మారుతుంది. ఒక సాధారణ గృహిణి. ఆమె చేసిన పని ఊహకు కూడా అందనిది. అవును. సీసెరా నిస్సహాయ స్థితిలో నిద్రపోతున్నప్పుడు యాయేలు ఒక గుడారపు మేకును, సుత్తెను తీసుకుంది. అలా సుపరిచితమైన పనిముట్లు. అవును. ఆమె శబ్దం చేయకుండా అతని దగ్గరకు వెళ్ళి ఆ మేకును అతని తలకి ఇరువైపులా ఉన్న కణతలో ఉంచి సుత్తెతో బలంగా కొట్టింది. ఆ మేకు అతని తలలో నుండి నేలలోకి దిగిపోయింది. సీసెరా అక్కడికక్కడే చనిపోయాడు. ఇది చాలా క్రూరమైన, హింసాత్మకమైన చర్య. కాని ఈ కథలో ఈ చర్యనే కథను ముగించింది. సీసెరాను వెతుకుకుంటూ బారాకు అక్కడికి రాగానే యాయేలు అతనికి సీసెరా శవాన్ని చూపించింది. దెబోరా చెప్పిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది. దేవుడు సీసెరాను ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు అని ఆమె చెప్పింది. కాని ఆ స్త్రీ దెబోరా కాదు, యాయేలు. ఇది బారాకు కూడా ఊహించి ఉండడు. ఖచ్చితంగా. అవును. ఇది దైవిక ప్రణాళికలోని అనూహ్యమైన మలుపును చూపిస్తుంది. దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడు, కాని అది మనం ఊహించిన విధంగా ఉండకపోవచ్చు. సైన్యాధిపతి బారాకు 10,000 మంది సైన్యం చెయ్యలేని పనిని
ఒక సాధారణ స్త్రీ తన తెలివితో ధైర్యంతో చేసింది. ఈ విజయంతో ఆబేనురాజు శక్తి పూర్తిగా నశించిపోయింది. ఇశ్రాయేలీయులకు స్వేచ్ఛ లభించింది. సరే, ఈ మొత్తం కథ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన పాఠాలేమిటి? కేవలం ఒక చారిత్రక సంఘటనగానే కాకుండా దీన్నించి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నా దృష్టిలో ఇక్కడ 3 వివిధమైన నాయకత్వ శైలులు కలిసి పనిచేయడం కనిపిస్తోంది. మొదటిది దెబొరా. ఆమె వ్యూహాత్మక, ఆధ్యాత్మిక నాయకురాలు. ఆమె పెద్ద చిత్రాన్ని చూసింది, దేవుని ప్రణాళికను అర్థం చేసుకుంది, మరియు సరైన వ్యక్తులను ప్రేరేపించింది, విజన్ను సెట్ చేసింది. కరెక్ట్. రెండోది బారాకు. అతను క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యనిర్వాహక నాయకుడు, ఒక ఎగ్జిక్యూటివ్ లీడర్. అతను ఆ విజన్ను తీసుకుని సైన్యాన్ని సమీకరించి యుద్ధభూమిలో ఆ ప్రణాళికను అమలు చేశాడు. వ్యూహాన్ని ఆచరణలో పెట్టేవాడితను. ఇక మూడవది అత్యంత ఆసక్తికరమైనది, యాయేలు. ఆమె అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆకస్మిక నాయకురాలు. అవును, ఆపర్చునిస్టిక్ లీడర్. ఆమెకు ఏ పదవీ లేదు, ప్రణాళిక లేదు. కాని సరైన సమయం వచ్చినప్పుడు ఏమాత్రం సంకోచించకుండా ధైర్యంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించి పనిని పూర్తి చేసింది. అద్భుతంగా చెప్పారు. ఒక విజయం సాధించడానికి ఈ 3 రకాల నాయకత్వాలు అవసరం. దార్శనికత, అమలు, మరియు అందివచ్చిన అవకాశాన్ని వాడుకునే ధైర్యం. ఈ 3 కలిసినప్పుడే ఆ అసాధ్యమైన విజయం సాధ్యమైంది. నిజమే. నాయకత్వమనేది ఒక పదవి కాదు, అదొక బాధ్యత, ఒక చర్య. అది ఎక్కడి నుండైనా, ఎవరిలోనైనా పుట్టవచ్చని ఈ కథ మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఈ కథ మొత్తం విన్న తర్వాత నా మదిలో ఒక ప్రశ్న మిగిలిపోయింది. చెప్పండి. యాబీను రాజుకు హెబెరూ వంశానికి మధ్య శాంతి ఒప్పందముందని గ్రంథం చెప్తోంది. అంటే వాళ్ళు మిత్రులు, అవునా? అవును. అలాంటప్పుడు యాయేలు ఆ ఒప్పందాన్ని, ఆనాటి అతిథి మర్యాదలను ఉల్లంఘించి తన ఇంటికి వచ్చిన అతిథిని ఎందుకు చంపింది? ఆమెను అంతటి సాహసానికి ప్రేరేపించింది ఏమిటి? అది ఈ కథలోని అతిపెద్ద నైతిక ప్రశ్న. ఆమె ఇశ్రాయేలీల దేవుని మీద నమ్మకంతో చేసిందా? లేక యుద్ధంలో గెలుస్తున్న ఇశ్రాయేలీల పక్షం వహించడం రాజకీయంగా తెలివైన నిర్ణయమని భావించిందా? లేదా 20 తన ప్రజలు పడుతున్న బాధను చూసి దానికి కారణమైన వ్యక్తిని అంతం చెయ్యాలనే వ్యక్తిగత నిర్ణయం తీసుకుందా? గ్రంథం దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వదు. ఇదే మన శ్రోతలకు మనం వదిలివెళ్తున్న ఆలోచన. యాయేలు చర్యను మనం ఎలా చూడాలి? ఒక దేశభక్తురాలిగా, ఒక వీర వనితగా చూడాలా? లేక ఒక ఒప్పందాన్ని, నమ్మకాన్ని ఉల్లంఘించిన వ్యక్తిగా చూడాలా? మనుగడ కోసం చేసే యుద్ధంలో వ్యూహానికి, నమ్మక ద్రోహానికి మధ్య ఉన్న గీత ఎక్కడ మొదలవుతుంది? బహుశా సమాధానం మనం ఏ వైపు నుండి చూస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుందేమో.